పేదవాళ్ళ ఇల్లు కూల్చి పేదవాళ్ళ కొంపలు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ తల్లి చెప్పింది రేవంత్ రెడ్డికి అని చెప్పి ఇవాళ తెలంగాణలోని పేద తల్లులందరూ మా దగ్గరికి వచ్చి మా నాయకత్వం దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటా ఉన్నారు. ముందుగా హృదయపూర్వకంగా నేను తెలంగాణ హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలోని పేదల తరపున ఈ బుల్డోజర్ రాజ్యాన్ని, ఈ బుల్డోజర్ నిర్వాకాన్ని ఇవాళ ఈ హైడ్రా కమిషనర్ను హైకోర్టు ఈరోజు మందలిచ్చి మీరు చట్టపరంగా పోవాలి తప్ప ఇష్టానుసారంగా పోతే ఊరుకోమో, అవసరమైతే స్టే విధించాల్సి వస్తుందని చెప్పినందుకు నేను రాష్ట్రంలోని పేదల పక్షాన గౌరవ హైకోర్టు కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మా లీగల్ సెల్ కూడా వారికి అండగా నిలబడ్డది. పేదలకి లంచ్ మోషన్లు కూడా మూవ్ చేశారు. వారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న మొన్న క్షేత్రస్థాయిలో పెద్దలు జగదీష్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, మహమూద్ అలీ గారు, మా గౌరవ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, కాలేరు వెంకటేష్ గారు, ఇంకా చాలామంది మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా చాలామంది మిత్రులు క్షేత్రస్థాయిలో నిన్న మొన్న తిరిగి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు. వారికి కూడా మరి హృదయపూర్వకంగా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది, ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది ఒకటే. అసలు ఎవరి కోసం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ముందుగా చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యాలు ఏంటి? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? మీరేం చెప్పారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్స్, 100 రోజులు 100 రోజులు 100 రోజులు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2000 పెన్షన్ 4000 అవుతుందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మహిళలందరికీ నెలకు 2500 చొప్పున ఇస్తామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే మరి తులం బంగారం ఇచ్చి కళ్యాణ లక్ష్మికి అప్పటికే ఇస్తున్న ₹1,00,000 అదనంగా ఇస్తామని, అదే మాదిరిగా మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లోనే రైతు బంధును 10,000 నుంచి 15,000 చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చి ఇప్పటికి 300 రోజులు దాటింది. ఈ రోజుతో 300 రోజులు దాటింది. 100 రోజుల్లో చేస్తానని చెప్పిన ఒక్క మాట చేయకపోగా 300 రోజులు దాటినా కూడా ఎప్పుడు చేస్తారో కనీసం స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అక్కరకు రాని, అక్కర లేని, ప్రజలు కోరుకొని ఏదో కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఈరోజు మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారో ఆయన సూటిగా అడుగుతా ఉన్నాను, మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్? దయచేసి చెప్పండి. ఒకవైపేమో ఖజానాలో పైసలు లేవు, లంకె బిందెలు లేవు అని మీరే చెప్తారు. అప్పుల కోసమే అప్పులు కట్టాల్సి వస్తుందని మీ ఉప ముఖ్యమంత్రి చెప్తాడు. ఇంతవరకు కనీసం ఒక్క పని కూడా మీరు సవ్యంగా ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు,